ఒక్క మాట అన్నా సహించట్లేదు ఈరోజు. భార్యలు భర్త ఒక మాట అన్నా సహించట్లేదు. నన్ను అంటావా, నన్ను ఎందుకు అనాలి, ఏ తప్పు చేస్తే నన్ను పోట్లాడుతున్నాను. ఒక మాట అన్నా సహించట్లా. ఎందుకంటే ఎవరికి వాళ్ళు సొంత ఇగో కోసం బ్రతుకుతున్నారు. వాళ్ళ ఇగోని సాటిస్ఫై చేయడానికి బ్రతుకుతున్నారు. ఆ సమయంలో వాళ్ళకున్న భవిష్యత్తు ఏంటి, కుటుంబ వ్యవస్థ ఏంటి, గౌరవం ఏంటి, వారి బిడ్డల భవిష్యత్తు ఏంటి అని ఏమి ఆలోచించట్లా. నన్ను మాట అన్నావు, నాకు కోపం వచ్చింది అంతే. నన్ను మాట అన్నావు, నన్ను బాధించు, నన్ను అవమానించు, నన్ను దెబ్బ కొట్టావు, దాని గురించి ఆలోచించి నన్ను మాటలన్నావు, గాయపరచు, ఏదో ఒకటి నేను సాధించాలి అని వాళ్ళ యొక్క హృదయాన్ని సంతోష పెట్టుకోవటానికి, వాళ్ళ ఇగోని సాటిస్ఫై చేసుకోవటానికి ఎంతకైనా తెగించేస్తున్నారు. అంతేనా? కానీ సర్దుకుపోయే భార్యలు ఈరోజు లేరు. ఎందుకు సర్దుకుపోవాలి? నీ భర్త ఒక మాట అన్నా, నీ భర్త ఒక దెబ్బ కొట్టినా నువ్వు ఎందుకు సర్దుకుపోవాలంటే నీ భవిష్యత్ అతనే, నీ జీవితం అక్కడే. ఎందుకంటే 2 బిడ్డలు ఉన్నారు, అనేక మంది బంధువులు ఉన్నారు. నీ గౌరవం, నీ మర్యాద, నీ బిడ్డల భవిష్యత్తు, నీ భవిష్యత్తు మొత్తం సమస్తము, నీ కాపురం అంతా నువ్వు భర్త దగ్గర ఉంటేనే అవన్నీ చక్కగా సరైన మార్గంలో ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే భర్తను విడిచిపెట్టి వచ్చావో నీ జీవితం తారుమారు అయిపోతుంది, నీ జీవితం స్తంభించిపోద్ది. ఇక నీకు గౌరవం ఉండదు, బంధువుల్లో గౌరవం ఉండదు, నువ్వు చెప్పే మాటకి ఎవరు వెలిగెవరు. నీ బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది, నీ బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంది, మీ జీవితం తారుమారు అయిపోద్ది.